హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ టాక్స్. నేను మీ వాయిస్ బెజవాడ్ నుంచి ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతికి వచ్చిన థర్డ్ మూవీ గురించి మనం డిస్కస్ చేయడానికి వచ్చాం ఈరోజు. అదే భక్త మానశైలికి విజ్ఞప్తి. యాక్చువల్లీ నేను కిషోర్ తిరుమల గురించి వెళ్ళాను. ఆయన ప్రీవియస్ వర్క్స్ చాలా బాగున్నాయి. లైక్ నేను శైలజ కానీ, చిత్రలహరి కానీ, రెడ్ కానీ, ఇలా ఆయన కొన్ని మాస్టర్ పీసెస్ తీశారు. నేను అదే తరహా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళానని నాకు ఫీల్ కలిగింది. రవికి ఉన్న ఎనర్జీకి ఈ సినిమా అయితే మ్యాచ్ అవ్వలేదు. ఇందులో పాజిటివ్గా చెప్పుకోవాల్సినవి అంత పెద్ద ఏం లేవండి. నాకు తెలిసి అయితే వేల మీద లెక్కేసుకోవచ్చు. వినిల్ కిషోర్ కామెడీ కానీ, సత్య ఉన్నంతసేపు స్క్రీన్ మీద బాగా నవ్వించాడు. అది కొంచెం బెటర్ అనిపించింది. బట్ ప్రీవియస్ సత్య కామెడీ టైమింగ్కి ఈ సినిమాలో సత్య కామెడీ టైమింగ్కి కొంచెం వేరియేషన్ అయితే నాకైతే కనిపించింది. అండ్ రోషన్ బాగా చేశాడు. పిల్లడు క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్స్లో యూజ్ అయితే ఏం కనిపించలేదు. స్టోరీలో కూడా అంత దమ్ అయితే ఏం కనిపించలేదు. జస్ట్ చిన్న పాయింట్ తీసుకొని స్టోరీని చూపించాడు. అండ్ క్లైమాక్స్ అయితే ఎందుకు తీసాడరా బాబు అనిపించింది. ఓకే ఫైన్. ఈ మూవీ స్టార్ట్ అయిన 3 to 5 minutes నుంచి బాబోయ్ 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 ఆపండ్రా బాబోయ్ బాబోయ్ అన్నట్టు ఉంది నాకైతే. ఎందుకంటే లిటరల్గా 2 hours మూవీ. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్లో ఈ మూవీస్లో ఇదైతే నాకు డిస్సాటిస్ఫైడ్ అనిపించింది. క్రాక్ తర్వాత రవికి ఇప్పుడు దాకా మంచి సినిమా అయితే పడలేదు. ప్రీవియస్గా వచ్చిన మాస్ జాతరే కొంచెం బెటర్ మూవీ అనిపించింది నాకైతే. అండ్ ఈ సినిమా అయితే 2 hours అండి. కామెడీ ఉందనుకుని యాక్చువల్గా వెళ్ళాను. బట్ నాకు అంత కామెడీ అయితే ఏమీ అనిపించలేదు. ఎక్కడో 1, 2, 3 పంచులు అయితే పేలినాయి కానీ అంత ఏం లేదండి. ఇది అయితే రెగ్యులర్ రొటీన్గా అనిపించింది. 3 సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది సినిమా. బీమ్స్ ప్రీవియస్గా శంకర్ వరప్రసాద్కి బాగా మ్యూజిక్ అయితే ఇవ్వగలిగాడు కానీ ఈ సినిమాకి అంత మ్యూజిక్ అయితే ఇవ్వలేకపోయాడు. అండ్ పబ్లో ఒక పాట ఉండిద్ది మన తెలుగు ఆడియన్స్కి అండ్ మహిళల కోసం సీరియల్స్ సాంగ్స్ కలిపి మిక్స్ చేసే ఒక కార్తీక దీపం అనే సాంగ్, అది కొంచెం బాగుంది అనిపించింది. కానీ మిగతా అంతా ఆన్ యావరేజ్గా నడిచింది. ఓకే, ఈ సంక్రాంతికి ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకైతే. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ వాయిస్ టాక్స్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.